ఆయటిషన్కు పడ్డప్పుడు ఇత్తనాలకు తిప్పల, పంట వేసినాక ఎరువులకు తిప్పల, పంట వండించినాక అమ్ముకునే తందుకు తిప్పల. 6 గాలం కష్టం చేసి పంట వండించిన రైతన్నలకు ఎన్నడూ సుఖం లేదు. కష్టాలే కానుకలైతున్నాయి రైతన్నలకు. ఆయటిషన్కు వడకముందే తెలంగాణలో రైతన్నలకు కష్టాలు సాలైనాయి. చూడుర్రి. గేట్ కాంచి ఆఫీస్ దానిక లైనే, ఆఫీస్ ముంగడికేంచి మెట్ల మీద మొత్తం లైనే. గంటల కమానం నిలబడాలి, యాస్టకొస్తే చెట్ల కింద కూసోవాలి, ఇయ్యాల దొరకకుంటే లేపు రావాలి. కామారెడ్డి జిల్లాల జిలుగు పెద్ద జనము ఎరువుల కొరకు చిన్న తిప్పల కాదు రైతులకు. ఐటి కాలం దగ్గర పడుతుంది. చినుకులు పడితే దుక్కులు దున్నుకునే యాళ్లకు జిలుగు జనుము మొక్కలు మొలుస్తాయని ఇత్తనాల కొరకు పోతే దగ్గరికి రానియట్లే. గంటల కమానం నిలబడ్డా దొరుకుతాయని నమ్మకం లేదంటున్నారు రైతన్నలు. ఇత్తుల కొరకు కోడిగుయ్యంగా 4ంటికే వచ్చి లైన్లలో నిలబడుతుర్రట. బువ్వ లేదు, గిన్ని షాయి నీళ్లు లేవు, గిదేందని అడిగితే స్టాక్ లేదంటుర్రట అక్కడే అధికారులు. లైన్లలో నిలబడ్డ రైతులేమో 100లలో నాయే, వచ్చేటి మాలేమో 10లలోనే నాయే. ఏడ దొరుకుతుంది గాని ముందుగాలొచ్చి లైన్లలో నిలబడ్డోళ్ళకే దొరుకుతున్నాయి. ఇయ్యాల తప్పిందంటే మళ్ళా రేపటిదానిక ఆగాల్సిందే. ఎర్రటెండలో ఎక్కర్లేని తిప్పల పడుతున్నారు పాపం రైతులు. ఇక ఇదిట్టుంటే ఇటు చూడూరి. జగిత్యాల జిల్లాలో కూడా గిదే గోసైతుంది పాపం రైతులకు. పొద్దుగాలొచ్చి లైన్లలో నిలబడ్డా లైన్ కదలకపోయేటాళ్లకు గేలొచ్చినట్టయి పాస్బుక్లను ఆధార్ కార్డులను లైన్లలో పెట్టి షెడ్ల కింద కూసుంటారు. ఎట్టయితే అటినే అయిందని లైన్లలో పెట్టిన బుక్కులు గాలికి ఎగిరిపోకుండా మీదంగా రాళ్ల బరువు పెట్టిరు తెలివి కొద్దిగా. మల్యాల మండలంలో పచ్చిలొట్టే ఇత్తనాల కొరకు పడదాని పాటలు పాడుతున్నారు పాపం రైతన్నలు. ఇదే ముచ్చట మీదకి మేడం ఏమంటుందో ఓ పాలినోలే. మనకి ప్రభుత్వం నుంచి వస్తున్న పచ్చిరొట్ట ఎరువులు గ్రీన్ మెన్యూర్ సీడ్ జీలుగా మనకి అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వాంటిటీ అయిపోతే కూడా అడిషనల్ అలాట్మెంట్కి పంపిస్తాము. అయితే ఈసారి ఎట్లా ఉందంటే కంపల్సరీగా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ సేల్స్ పర్మిట్ జనరేట్ చేయాలని ఉంది. ఎవ్వలేం రంది పడవద్దు, బస్తాల కొద్దిగా ఇత్తనాలు ఉన్నాయంటుంది. అంత మంచిగానే ఉన్నది గాని మరి ఉంటే ఇయ్యాలి కదా మేడం. ఇట్ట పొద్దంతా ఎర్రటెండల లైన్లలో నిలబెట్టుకునేందుకు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇస్తే పోయి ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు కదా మేడం అంటూ అక్కడి రైతన్నలు. మరి చూడాలి రైతులకు గీ తిప్పల ఎన్నడు బాస్తుందో ఏందో ఇక.